అమర్ బాగి పక్క కాటేజీలోనే రణ్వీర్ మనోహరి తెలియకుండా దిగిపోయి ఉంటారు. అయితే అమర్‌కి డౌట్ వచ్చేసి అమర్, సింగ్ ఇద్దరూ కూడా రిసెప్షన్ దగ్గరికి వస్తారు. "మా పక్క కాటేజీలో దిగింది ఎవరు?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "హనీమూన్ కపుల్ సార్" అని రిసెప్షన్ అతను చెప్తూ ఉంటాడు. "మాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఇది ఒకసారి చూపించు" అని సింగ్ అంటాడు. "ఇదిగోండి సార్, వాళ్ళ డీటెయిల్స్ ఈ బుక్‌లో ఎంటర్ చేశారు. చూడండి" అని అతను చూపిస్తూ ఉంటారు. అప్పుడు అమర్ ఆ డీటెయిల్స్‌ని చూసి మిస్టర్ అండ్ మిసెస్ రణ్వీర్ కోల్‌కతా అని మాత్రమే రాసి ఉన్నారు. తన వైఫ్ పేరేంటో మెన్షన్ చేయలేదు. ఏంటి తన వైఫ్ అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "వాళ్ళు అంతే రాశారు సార్" అని అతను అంటే, "వాళ్ళ ఐడీ ప్రూఫ్స్ తీసుకోలేదా?" అని సింగ్ అంటాడు. "నిన్న హడావిడిలో తీసుకోవటం మర్చిపోయాను సార్" అని చెప్పటంతో, "సరే, మేమే అక్కడికి వెళ్లి వాళ్ళ ఐడీ ప్రూఫ్స్ అడుగుతాము" అని అమర్, సింగ్ ఇద్దరూ కూడా రణ్వీర్ కాటేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటే దారిలో బాగి ఎదురు వస్తుంది. "నువ్వేంటిక్కడ? ఎందుకు బయటికి వచ్చావు?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "రణ్వీర్ వైఫ్‌ని నేను కూడా చూడాలండి. అందుకే నేను కూడా మీతో పాటి వస్తాను" అని బాగి చెప్తుంది. "అది కాదండి, ప్లీజ్ ప్లీజ్" అని బాగి బతిమలాడటంతో, "సరే రా" అని అమర్ అంటాడు. ఇక అమర్, బాగి, సింగ్ ముగ్గురు కూడా రణ్వీర్ వాళ్ళ కాటేజ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. మనోహరి బాగా టిప్ టాప్‌గా మోడ్రన్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. అలా డోర్ కొడుతూ ఉండటంతో, "అయ్యో! ఎవరు?" అని ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. రణ్వీర్ నేరుగా డోర్‌ని ఓపెన్ చేస్తూ ఉంటే, రణ్వీర్ వైఫ్ ఎవరా అని బాగి, అమర్, సింగ్ మరింత ఆతృతగా చూస్తూ ఉంటారు. మరి ఎప్పట్లానే మనోహరి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.